Job chapter 38 verses 8, 10 and 11. Who shut in the sea with doors when it bursts out the womb? When it bursts out from the womb? 10th verse. And prescribed limits for it, and set bars and doors, and said, Thus far shall you come, and no farther, and here shall your proud waves be stayed. In Telugu, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించిన వాడెవడు? నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? దేవుడు యోబు గారిని అడుగుతున్నాను అనమాట. నేను సముద్రానికి మరి సరిహద్దులు ఏర్పరిచినప్పుడు నువ్వు ఉన్నావా? మరి సముద్ర గర్భము నుండి దానిని పొర్లి రాగా తలుపుల చేత దేవుడు సముద్రాన్ని మూసినట్టు ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, తలుపుల చేత సముద్రమును మూసాడంట దేవుడు. చాలా ఆశ్చర్యంగా లేదు? తర్వాత అది 100% నిజం, అందుకే పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉన్నది. ఆ తర్వాత దానికి సరిహద్దు నియమించారంట, అడ్డగడియలు వేశారంట, సముద్రానికి తలుపులను పెట్టించారంట. ఆ తర్వాత నువ్వు ఎంతవరకే కానీ ఇది దాటి నువ్వు కానీ నీ తరంగములు కానీ పొంగకూడదు అని దేవుడు సముద్రానికి చెప్పారట, ఆజ్ఞాపించారు. అప్పుడు నువ్వు ఉన్నావా యోబు అని దేవుడు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా 100% కరెక్ట్. ప్రియమైన వారలారా, మరి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఇలాంటి ఏర్పాటు దేవుడు చేసి ఉండకపోతే సముద్రము మనుషులను ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఇష్టమైనప్పుడల్లా ఊర్ల మీద మనుషుల మీద పడి చంపేస్తూ ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో పొంగమని, మనుషుల మీదకు వెళ్ళమని, అప్పుడు కూడా అది దేవుని మాట వింటుంది. అవసరమైనప్పుడు మాత్రమే దేవుడు ఆ పని చేస్తారు. మిగతా అప్పుడంతా కూడా అది దేవునికి లోబడే ఉంటుంది. అప్పుడు కూడా లోబడి దాన్ని ఏది చెబితే అది చేస్తుంది. సముద్ర జలం కూడా.